నమస్కారమండి. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన మరియు అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అది మరేదో కాదు, సరిగ్గా 2 దశాబ్దాల క్రితం అంటే 2004 సంక్రాంతి సీజన్లో జరిగిన ఆ బిగ్గెస్ట్ క్లాష్. ఒకవైపు నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పటికే సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఊపుమీదున్నారు. మరోవైపు కృష్ణంరాజుగారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఈశ్వర్ మరియు రాఘవేంద్ర సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అప్పుడు ఎన్టీఆర్ ఒక రేంజ్లో ఉంటే ప్రభాస్ ఇంకా తనకంటూ ఒక బలమైన పునాది కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో జనవరి 13వ తేదీన ఆంధ్రావాలా మరియు జనవరి 14వ తేదీన వర్షం రిలీజయ్యాయి. ఈ 2 సినిమాల మధ్య జరిగిన ఆ పోరు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రావాలా సినిమా ప్రీ రిలీజ్ హైప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పట్లో నిమ్మకూరులో జరిగింది. దాదాపు 10 లక్షల మంది అభిమానులు ఆ వేడుకకు హాజరయ్యారంటేనే ఆ క్రేజ్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం అప్పట్లో ఆంధ్రావాలా బిజినెస్ దాదాపు 20 కోట్ల వరకు జరిగింది. ఇది ఆ కాలంలో ఒక యంగ్ హీరోకి ఉన్న మ్యాసివ్ ఇమేజ్కు నిదర్శనం. ఇక సినిమా రిలీజ్ రోజున థియేటర్ల దగ్గర జరిగిన కోలాహలం అంతా ఇంతా కాదు. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు ఎన్టీఆర్ కలిసి ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే సినిమా టాక్ మొదటి షోకే తేడా కొట్టేసింది. ఒక పవర్ఫుల్ టైటిల్ మరియు భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆంధ్రావాలా మేకింగ్ సమయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఎన్టీఆర్ ఇందులో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. షూటింగ్ సమయంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎనర్జీ చూసి పూరీ జగన్నాథ్ కూడా ఆశ్చర్యపోయేవారట. అయితే కథలో బలం లేకపోవడం మరియు అంచనాలు మరీ ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్ అయ్యింది. ఆంధ్రావాలా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే దాదాపు 10 కోట్ల షేర్ వసూలు చేసింది. బడ్జెట్తో పోలిస్తే ఇది భారీ నష్టాలను మిగిల్చింది. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులు మాత్రం అప్పట్లో ఒక బెంచ్ మార్క్లా నిలిచిపోయాయి. బాక్సాఫీస్ లెక్కల్లో ఈ సినిమా ఫెయిల్ అయినా ఎన్టీఆర్ మాస్ పవర్ను మాత్రం ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఇక సరిగ్గా ఒక్కరోజు గ్యాప్తో సైలెంట్గా బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమా వర్షం. ఎంఎస్ రాజుగారి నిర్మాణంలో శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఒక క్లాస్ లవ్ స్టోరీలా అనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రభాస్కి ఇది మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్. త్రిష గ్లామర్ మరియు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా పాట అప్పట్లో ఒక సెన్సేషన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్తో మెల్లగా పుంజుకుని ఆంధ్రావాలా హవాను తలకిందులు చేసింది. థియేటర్ల దగ్గర జనాలు వర్షం సినిమా కోసం క్యూ కట్టడం మొదలుపెట్టారు. ప్రభాస్ మాస్ లుక్ మరియు ఆ యాటిట్యూడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. వర్షం షూటింగ్ సమయంలో ఒక వింతైన విషయం జరిగింది. సినిమా క్లైమాక్స్ ఫైట్ మరియు కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ మరియు కేరళ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేశారు. వర్షం ఎఫెక్ట్ కోసం క్రేన్ల ద్వారా భారీగా నీటిని వాడాల్సి వచ్చేది. సినిమా షూటింగ్ దాదాపు 180 రోజులకు పైగా జరగడం వల్ల బడ్జెట్ కూడా పెరిగింది. కానీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అప్పట్లో వర్షం సినిమాను దాదాపు 7 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా సాధించిన వసూళ్లు అందర్నీ షాక్కు గురిచేశాయి. ఫుల్ రన్లో వర్షం సినిమా దాదాపు 18 నుంచి 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాదాపు 60కి పైగా సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమై ప్రభాస్ను స్టార్ హీరోల రేస్లో నిలబెట్టింది. ఇప్పుడు మనం ఈ బాక్సాఫీస్ యుద్ధం యొక్క అల్టిమేట్ వర్డిక్ట్ చూద్దాం. ఆంధ్రావాలా సినిమాకొచ్చిన హైప్తో పోలిస్తే వర్షం సినిమా సాధించిన విజయం కొన్ని 100 రెట్లు పెద్దది. కలెక్షన్స్ పరంగా చూస్తే వర్షం దాదాపు రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ప్రాఫిట్ రేషియో పరంగా చూస్తే వర్షం సినిమా ఆ కాలంలో ఒక గోల్డెన్ ఫిలిం. ఈ 2 సినిమాల మధ్య కలెక్షన్స్ గ్యాప్ దాదాపు 10 కోట్ల షేర్ పైనే ఉంది. అంటే 2004 వాల్యూ ప్రకారం ఇది చాలా పెద్ద అమౌంట్. ఈనాటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూస్తే వర్షం కలెక్ట్ చేసిన 20 కోట్లు ఈ రోజుల్లో దాదాపు 150 కోట్లకు సమానం. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోపై భారీ అంచనాలున్నా ప్రభాస్ తన సింప్లిసిటీ మరియు మంచి కథతో ఆ గెలుపును తన వశం చేసుకున్నారు. లెగసీ విషయానికొస్తే ఆంధ్రావాలా ఎన్టీఆర్ కెరియర్లో ఒక చిన్న బ్రేక్ లాంటిదైతే వర్షం మాత్రం ప్రభాస్కి ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చింది. వర్షం సక్సెస్తోనే ప్రభాస్కి రెబల్ స్టార్ అనే బిరుదొచ్చింది. అలాగే ఎన్టీఆర్కి కూడా ఆంధ్రావాలా ఒక గుణపాఠంలా పనిచేసి ఆ తర్వాత ఆయన కథల ఎంపికలో మార్పులు తెచ్చుకునేలా చేసింది. ఒక భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా మరియు ఒక సైలెంట్గా వచ్చిన సినిమా బాక్సాఫీస్ దగ్గర తలపడితే కంటెంట్ ఉన్న సినిమానే గెలుస్తుందని ఈ క్లాష్ నిరూపించింది.
ప్రభాస్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్గా ఎదిగారు. కానీ ఆ 2004 సంక్రాంతి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటాయి. అప్పట్లో మీరు థియేటర్లో ఈ రెండింటిలో ఏ సినిమాను చూశారు? మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ ఎనాలిసిస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.